అనేక వీడియోలు అదిరిపోయే రెస్పాన్స్ అంటే మంచి విశ్లేషణ అన్న కితాబులు రకరకాల కామెంట్స్ మనం చూస్తాం. ఈ నేపథ్యంలో వంగలపూడి అనిత గారిని తప్పించబోతున్నారు. ఎస్సీ కేటగిరీలో మరొక మహిళ ఎస్సీ, అటు బీసీ కేటగిరీలో ఇంకొక మహిళ అనేసి అని అంటున్నాం. ఎవరా అదృష్టవంతురాళ్ళు ఒక్కసారి వాళ్ళ గురించి. ఇక్కడ వంగలపూడి అనిత గారిని తప్పిస్తే అదే సామాజిక వర్గానికి చెందినటువంటి కృష్ణా జిల్లా, ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన తంగిరాల సౌమ్య గారికి అవకాశం ఉండేటట్టు అవకాశం చాలా మెరుగ్గా ఉన్నాయి. ఎందుకంటే సౌమ్య గారు తండ్రి గారు ప్రభాకర్ రావు 2009లో అది జనరల్ నియోజకవర్గంగా ఉన్నది. 2009కి షెడ్యూల్ కులాలకు రిజర్వ్ చేయబడింది. 14లో తంగిరాల ప్రభాకర్ రావు గారు, సౌమ్య గారి తండ్రి గారు ఎవరైతే ఉన్నారో ఆయన తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఆయన గెలిచి ఆయన హఠాన్మరణం చెందటంతో వెనువెంటనే వచ్చిన ఉప ఎన్నిక ఏదైతే ఉందో ఆ ఉప ఎన్నికలో తంగిరాల సౌమ్య గారు వారు పోటీ చేసి గెలుపొందడం, మునితోక జగన్మోహన్ రావు గారు ఆ తర్వాత 2019లో వైకాపా అభ్యర్థి చేతిలో ఆవిడ ఓడిపోవటం, 2024 ఎన్నికలో తిరిగి ఆవిడ గెలుపొందటం వెనువెంటనే జరిగినటువంటి పరిణామాలు. ఇక్కడ నందిగాం అప్పటిదాకా ఏంటంటే జనరల్గా ఉన్నటువంటిది 9 నుంచి షెడ్యూల్ కులాలకి రిజర్వ్ అయితే ఏకైక మహిళా శాసనసభ్యురాలు ఈవిడే. మొట్టమొదట మహిళా శాసనసభ్యురాలుగా నందిగామకి ఎంపికైనటువంటి శాసనసభ్యురాలు తంగిరాల సౌమ్య గారే. ఓకే, అట్లా అక్కడ వంగలపూడి అనిత గారిని తప్పిస్తే తంగిరాల సౌమ్య గారికి ఇక్కడ ఖచ్చితంగా అవకాశం ఉంటుంది. ఉమ్మడి కృష్ణా జిల్లాని మనం ఒక ప్రాతిపదికను తీసుకుంటే కొల్లు రవీంద్ర గారిని తప్పించరు. మత్స్యకార సామాజిక వర్గం నుంచి ఆయన కొనసాగుతారు. కొలుసు పార్థసారథి గారు యాదవ్ సామాజిక వర్గం నుంచి తప్పించి పుట్టా సుధాకర్ యాదవ్ గారా లేకపోతే పల్లా శ్రీనివాసరావు గారు అన్నది చూస్తున్నారు. అది ఏ విధంగా సమీకరణ కుదురుతుందో చూడాలి. యాదవ్ సామాజిక వర్గానికి ఇవ్వాలనుకుంటే పుట్టా సుధాకర్ గారికి ఛాన్స్ లేదని ఆల్రెడీ మనం డిస్కస్ చేశాం. అది అధినేత ఇష్టం. అది అధినేత ఇష్టం. కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఏంటంటే వంగలపూడి అనిత గారిని ఖచ్చితంగా తప్పించేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. తంగిరాల సౌమ్య గారికి అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి ఎస్సీ అయితే. బీసీలకు వచ్చేటప్పటికి ఏమవుతుందంటే మీకు వాసంశెట్టి సుభాష్ గారిని తప్పిస్తున్నారు. ఈయన కల్లుగీత సామాజిక వర్గం, ఈడిగా గౌడ అంటారు కదా, ఆ సామాజిక వర్గం. ఇక్కడ గౌతు కుటుంబానికి ఎందుకు అవకాశం వస్తుంది అని గౌతు కుటుంబ అభిమానులు ఆశిస్తున్నారంటే సోంపేట అని ఒక నియోజకవర్గం ఉండేది ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో. కాంగ్రెస్ పార్టీతో చిరకాలము ఎదురెళ్ళి పోరాటం చేసినటువంటి యోధుడు సర్దార్ గౌతు లచ్చన్న గారు. గౌతు లచ్చన్న గారి మనవరాలి గౌతు శిరీష గారు. గౌతు లచ్చన్న గారి కుమారుడు గౌతు శ్యామసుందర శివాజీ ఇద్దరూ 10 సార్లు సోంపేటకి శాసనసభ్యులుగా రాణించినటువంటి నేతలు. 10 సార్లు 10 ఎన్నికలు చేశారు. అంటే 10 సార్లు గెలుపొందారు. దిగ్గజ నేత అని చెప్పచ్చు. గౌతు లచ్చన్న గారు 52, 55, 62, 67 వరుసగా 72 ఎన్నికల్లో ఓడిపోయారు. 72 ఎన్నికల్లో ఓడిపోయి 78లో గెలిచారు. 83లో తిరిగి అలా వరుసగా వారేంటంటే కృషికారులోకి పార్టీ, ఆ కృషికారులోకి పార్టీ, ఆ తర్వాత స్వతంత్ర పార్టీని, స్వతంత్ర పార్టీలో నుంచి జనతాలోకి వచ్చారు. జనతా నుంచి 83 ఎన్నికలకి లోక్దళ్ అని ఆ లోక్దళ్ పార్టీలోకి వెళ్ళారు. ఆయన మరణానంతరం 85 నుంచి ఆయన కుమారుడు గౌతు శ్యామసుందర శివాజీ గారు 85, 89, 94, 99, 2000 వరుసగా 5 ఎన్నికల్లో శ్యామసుందర శివాజీ గారే గెలుపొందినటువంటి నేత. ఒక 5 సార్లు తండ్రి, 5 సార్లు తనయుడు. ఆ తర్వాత సోంపేట రద్దై అది పలాస నియోజకవర్గంగా, పలాస కేంద్రంగా నియోజకవర్గం ఏర్పడితే మొదట జుత్తు జగన్నాయకులు గారిని ఆయన గెలిచారు శివాజీ గారి మీద. ఆ తర్వాత మళ్ళీ శివాజీ గారు గెలిచారు 14 ఎన్నికల్లో. మొత్తం 11 సార్లు తండ్రి కొడుకులు గెలుపొందినటువంటి చరిత్ర ఉంది. 19 ఎన్నికల్లో మొట్టమొదటిసారి శిరీష్ గారు పోటీ చేశారు. పోటీ చేసి సీదిరి అప్పలరాజు గారు మొదటిసారి ఆయన పోటీ చేశారు. మత్స్యకార సామాజిక వర్గం వైకాపా అభ్యర్థి 16,000 పైచీలకు ఓట్లతో శిరీష్ గారిని ఆయన ఓడించారు, రాష్ట్ర మంత్రి అయ్యారు. శిరీష్ గారు మొన్న ఎన్నికల్లో 40,000 పైచీలకు ఓట్లతో సీదిరి అప్పలరాజు గారిని ఓడించారు. ఓకే, ఇప్పుడు ఏంటంటే ఖచ్చితంగా రాష్ట్ర మంత్రి అయ్యేటటువంటి సామాజిక సమీకరణాలు కూడా కుదిరితే రాష్ట్ర మంత్రి అయ్యేటటువంటి యోగం ఇవాళ గౌతు శిరీష్ గారికి ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో ఉంది. అయితే ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోనే కాళింగ సామాజిక వర్గం కూడా మంత్రి పదవి కోసం చాలా ఆతృతతో ఎదురు చూస్తుంది. ఆయన బెందాళం అశోక్ గారు ఆయన ఎదురు చూస్తున్నారు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాకు 2 మంత్రి పదవుల అన్నది ఒకసారి ఆలోచించాలి. ఎందుకంటే ఎస్టీ కేటగిరీలో గుమ్మడి సందేహారాయణ గారు ఆవిడ గిరిజన సంక్షేమం అవి చూస్తున్నారు కాబట్టి అవి మళ్ళీ మనకి మన్యం జిల్లా కిందకి చెందినటువంటి నియోజకవర్గాల్లోకి వస్తారు. ఉమ్మడి సంధ్యారాణి గారిని తప్పించబోతున్నారు. వాళ్ళ అబ్బాయి ఈ విషయం వినిపించింది కానీ తప్పిస్తే ఎవరన్నది కూడా ఆలోచించాలి. కాబట్టి సాధ్యపడకపోవచ్చు. ఇంతమందిని ఒకేసారిగా మార్చడం అయితే జరగదు సంధ్య గారు. కాకపోతే ఇక్కడ వంగలపూడి ఎందుకని తప్పిస్తే తంగిరాల సౌమ్య గారు అట్లాగే వాసంశెట్టి సుభాష్ గారిని తప్పించబోతున్నారు.
గౌతు శిరీష్ గారికి అవకాశం దక్కబోతోంది. ఒక బీసీ ఒక ఎస్సీ మహిళలు అయితే రాష్ట్ర మంత్రిమండలిలోకి వచ్చేటటువంటి అవకాశాలు సమీకరణలు ఆ విధంగా ఉన్నాయి. మొత్తానికైతే ఎప్పుడెప్పుడా ఎదురు చూస్తున్న న్యూస్ అయితే మరి ఎప్పుడు రివీల్ చేస్తారన్న ఒక టెన్షన్ అయితే నెలకొంది. బట్ ఈసారి సమీకరణాలు వ్యక్తులు మెయిన్ ఆ నియోజకవర్గాలకు సంబంధించిన వ్యక్తులు అధిక ప్రాధాన్యత సంతరించుకోబోతుంది అనేది మాత్రం స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే చాలామంది అమాత్య యోగం కోసం వాళ్ళు ఎదురు చూసేవాళ్ళు. బండారు శ్రావణిశ్రీ వాళ్ళ ఇది కోనసీమ సత్యానందరావు, చాలా మంది బండారు సత్యానందరావు గారు శ్రావణిశ్రీ గారు ఇప్పటికే ఎవరిని తీసేస్తారు ఎవరిని ఉంచుతారు అంటే అది మనము చేసిన సమీకరణ ఏంటంటే 7 నియోజకవర్గాలు కోనసీమలో ఏవైతే ఉన్నాయో అందులో ఏకైక కాపు ఒకే ఒక కాపు బండారు సత్యానందరావు గారు కాబట్టి మనం ఇవ్వాలని మనం సూచించడం జరిగింది. మనం సూచించడంతో పాటు మనం చేసినటువంటి విశ్లేషణలు ఏవైతే ఉన్నాయో ఆ విశ్లేషణల్ని ఒకసారి మనం తరచి చూస్తే అక్కడ కామెంట్ చేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా పాజిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. ఆయనకి ఇవ్వాలి అనేసి ఇవ్వాలి అన్నది 8 ఎన్నికలు ఎదుర్కొన్న వ్యక్తి కాబట్టి 4 సార్లు గెలుపొందారు కాబట్టి ఆయనకి ఇచ్చి తీరాలి అనేటటువంటి వాదన అక్కడ బలంగా వినిపిస్తోంది సంధ్య గారు.